ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థనను ప్రారంభించుకుందాం. మోషబా ప్రార్థన. పలుకులు మగడతని కచ్చిమి గణతని ముట్టి జగతే మీ గణతని ఏటి జగతండ్రి మామూలు కాల సమయం మీరైతే కాచి కాపాడుతండి. మీరు అక్కడ కింద కాచి కాపాడుతండి. ఇది ఉదయకాలం సమయం తండ్రి ఏటి మీ గ్రంథాన్ని మేము చదువుతున్నాము. మేము లోతైన సంగతి మేము నేర్చుకునేలా చూడండి తండ్రి. జగతండి మేము మీ వాక్య నాన్ని చదవాలి. మీ కృపలు ఉండేలా చూడండి. ఇంకా తినాలి అలా ముట్టుబాటు అతను యేసుక్రీస్తు అడుగుతున్న బలతండి రా. ఆమేన్. జయగల ప్రార్థన. మీ స్కూల్కి వెళ్తారు. మీ స్కూల్కి పని బట్టలలో చెప్పొచ్చింది. దాని పనులు చెప్పాలి. స్కూల్కి వెళ్తుంది. పొద్దు పది మాటల్లో చేసిన అంత ఓటరీ కదండి. ఇట్రీగా బాకీ చదువుకుంటారు. కృపగా చేసిన అంతమంది ఓటరీ కదండి. మా మిట్రీగా తోటతో అనుకోడు చేయించాడు. మిట్రీగా మాతో కొడుకుల్లా చేయించండి. ఇంకా తండ్రి రోజులు అందరూ ముట్టుకోవాల్సి చేసి కృష్ణ ఏమో ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు దేవ. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహించే ప్రభావ, మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేస్తుంది. వేకుజామునే తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చినందుకే వందనాలు ప్రభావ. తండ్రి గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం ముగించుకున్న ప్రభావ, ఇదిగో చివరి అధ్యాయం ముగింపులోనికి మమ్మల్ని నడిపించారు ప్రభావ. నేను ఒక పుస్తకాన్ని తండ్రి పరిపూర్ణంగా మీ సన్నిధిలోనైనా తండ్రి బైబిల్ పఠనంగా చదువుకుని ప్రభావ, మా జీవితాన్ని మీకు అంకితం చేయడానికి సమర్పించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. మరి యొక్క సమయంలో ఈ ముగింపులోని తండ్రి 28వ అధ్యాయం ద్వారా నేను మరిన్ని విజ్ఞాన సంగతులు మాకు నేర్పించండి, వినిపించండి, తెలియజేయండి ప్రభావ. ఆ మాటల ప్రకారంగా మా జీవితాలని సరిదిద్దుకుని చక్కబెట్టుకుని తండ్రి రాగడి దినాల్లో తండ్రి ఇదిగో నేను జ్యోతుల వలె వెలుగుతూ అనేకులను వెలిగించే ప్రభా, మీ పనిలో మేము ముందుకు వెళ్ళడానికి మంచి సాధనాలుగా మమ్మల్ని నిలబెడతారని ఆశిస్తూ తండ్రి ఈ పరిచర్యని వీక్షిస్తున్నటువంటి తల్లిని చెల్లెళ్ళు ఇరువురును నా యొక్క సహకారిని దీవించమని ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభువుని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఏమో ఈ యొక్క సమయంలో మరి ఒక పాటను పాడుకుంటూ మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం. ఏమో ఏదో లేదని ప్రభుని విడువకు, ఎవరో రారని సువార్తకు, దేవుని కోసం పుట్టావు నీవు, దేవుని కోసం బ్రతకాలి నీవు. ఇలా పాప బంధువులంత బొమ్మలే కదా, మట్టిలోకి పోయేవాడు వట్టివారని, ఏదో లేదని ప్రభుని విడువకు, ఎవరో రారని సువార్తమానకు. చదువులని పదవులని పరుగులు తీసి, ఉద్యమాలు ఊపిరంటూ ఉరకలు వేసి, లోకమంత సంపాదించుకున్నా నీ చావుతో మిగులుతుంది సున్నం. మతం మత్తు ధనము దగా దేవుడే దిక్కు, తెలుసుకుని వదులుకోకు పరలోకపు హక్కు. ఏదో లేదని ప్రభుని విడువకు, ఎవరు సువార్తమానకు. వట్టినని మట్టినని వల్లించకు, పురుగునని ధూళినని ప్రార్థించకు. రాజులైన యాజకులే మీరు, మీకంటే గొప్పవారు ఎవరు లేరు. రాజులైన మీరు, మీకంటే గొప్పవారు ఎవరు లేరు. నిజము తెలిసి గతం మరిచి దేవునికై బ్రతుకు, ప్రాణముండగాని నీవు పరలోకం వెతుకు. నిజము తెలిసి గతం మరిచి దేవునికై బ్రతుకు. రెండోసారి ప్రాణముండగాని నీవు పరలోకం, ఏదో లేదని ప్రభుని విడువకు,
ఎవరో రారని సువార్తమానకు. దేవుని కోసం పుట్టావు నీవు, దేవుని కోసం బ్రతకాలి నీవు. పిల్ల పాప బంధువులంతా బొమ్మలే మట్టిలో పోయేవాడు వట్టివాడని, ఏదో లేదని ప్రభుని విడువకు, ఎవరో రారని సువార్తమానకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ప్రియులారా. రైట్, మంచిది. ఈ యొక్క సమయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని చివరి అధ్యాయాన్ని చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు సాగిపోతాం ప్రియులారా. మరి దేవత దేవుడు మొదటి అధ్యాయం మొదలుకొని ఈ ముగింపు అధ్యాయం వరకు మనల్ని నడిపించారు కనుక ఈ చివరి అధ్యాయం ద్వారా దేవుడు మరి మనకి ఏమని సెలవిస్తున్నారో ఆయన ఆజ్ఞలను విధులను మనం గైకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండును. అప్పుడు మహాభూకంపము కలిగిన. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రమును హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు రండి. ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకంటే ముందుగా వెళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పినది వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. రెండో సందర్భం, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులకును తర్వాత మాట చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి నువ్వు నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన బడిన అతని సమ్మతపరిచి ఏమీ తొందర కలగకుండా చేయమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధి అయి ఉన్నది. మూడో సందర్భాన్ని చదువుకున్నాం.
11 మంది శిష్యులు 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. గలిలయలో కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూసి ఆయనకు మొక్కిరి. కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. మరి యొక్క సమయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం నిలబడి కాసేపులో మోకాల మీద నిలబడండి, అలా ఉండకండి ఏమో. ఈసారి నేను చదువుతాను, మీరేనండమ్మా. 28వ అధ్యాయంలో ప్రారంభం నుంచి మనం కొన్ని మాటలు చూసినప్పుడు ఏం కనబడుతుంది అక్కడ? 28వ అధ్యాయంలో నిన్నటి కాల సమయంలో యేసుక్రీస్తుల వారిని పట్టుకుని ఆయన్ను మరి సిలువ వేసినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఇది 27వ అధ్యాయం. అయితే ఇప్పుడు 28వ అధ్యాయంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. యేసుక్రీస్తుల వారిని సిలువ వేసేటప్పుడు కొందరు స్త్రీలు చూస్తున్నారు. ఎక్కడ మనకి ఈ 27వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. వారితో 56వ వచనంలో వారితో మగ్దలేని మరియు యాకోబు యోసేపు అని వారి తల్లి అయిన మరియు జబదయి కుమారుల తల్లి ఉండిరి. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువేస్తున్నటువంటి ఆ స్థలంలో స్త్రీలు వెళ్ళారు, అనేకులు వెళ్ళారు. వాళ్ళలో స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు స్త్రీలు తెల్లవారుచుండగానే ఆదివారం నెల ఏం చేస్తున్నారు? సమాధి దగ్గరికి వెళ్తున్నారనమాట. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చురి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిని మీద కూర్చుని ఉండెను. అప్పుడు మహాభూకంపము కలిగింది. చూసారా? యేసుక్రీస్తుల వారి సిలువ వేసినప్పుడు భూకంపము కలిగింది, మరలా ఆయన తిరిగి లేచినప్పుడు కూడా భూకంపము కలిగింది. ఇవన్నీ ఏంటంటే సూచనలు అనమాట. అప్పుడప్పుడు మనం దైవికంగా ఉంటున్నాం, మనం దేవుల్లో ఉంటున్నామని కొన్ని సూచనలు మనకి కూడా కనబడుతూ ఉంటుంటాయి. మీరు బాగా అర్థం చేసుకుంటూ ఉంటే కొన్ని సూచనలు మనకు కనబడుతూ ఉంటుంటాడు. దేవుడు, అమ్మో దేవుడు నాతో ఉన్నాడు. కొన్ని మనం అనుకోని పనులు జరుగుతూ ఉంటుంటాయి. ఆ పనులు జరిగించినప్పుడు ఇది ఒక సూచనగా మనకి కనబడుతూ ఉంటుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు అదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగిను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండును. అతని వస్త్రము హిమమంత తెల్లగా. హిమమంత అంటే హిమము కంటే తెల్లది ఇంకేది లేదని అంటే లేదు ప్రియులారా. హిమము కంటే తెల్లనిది ఏది? బొగ్గు తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుందా? బొగ్గు ఎంత నలుపు, హిమము కూడా అంత తెలుపు అనమాట. ఆ హిమము వలె ఎలా ఉన్నట్టే హిమం అంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావని వారు వణికి చచ్చిన వారి వల్ల ఉండు. దూతను చూడగానే ఏమైపోతున్నారు ఇలా? మేము చచ్చిపోయామంటే ఇంకెవరు పట్టించుకోరు కదా. చచ్చిన వారి వల్లే ఉన్నారట వీళ్ళ. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో ఉండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఏమంటే ఆయన మృతుల్లో లేచి తిరిగి లేచాడని ఎవరికి తెలియజేయమంటుంది దూత? శిష్యులకు తెలియజేయండి అని దూత ఎవరితో మాట్లాడుతుంది? స్త్రీలతో మాట్లాడుతుంది. అమ్మా, స్త్రీలతో మాట్లాడుతూ మీరు వెళ్ళి యేసుక్రీస్తుల వారు తిరిగి లేచారని చెప్పండి అని స్త్రీలతో చెప్తుంది అనమాట. ఎవరో? దేవదూత. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకంటే ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితున్నాను. దేవదూత చెబుతుంది అనమాట. అంటే ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచాడు, ఆయన గలిలయలోని శిష్యులతో మాట్లాడతానన్నాడని దేవదూత స్త్రీలతో చెప్తే, స్త్రీలు వెళ్ళి ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? శిష్యులతో చెప్తున్నారు అనమాట. వారు చూడండి 8వ వచనం, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పిన. ఇంకా వెళ్తున్నారు స్త్రీలు.
స్త్రీలు వెళ్తుండగానే యేసుక్రీస్తుల వారికి కనిపించి మీకు శుభమమును గాక అని అంటున్నాడు స్త్రీలతోటి ఈ మాట. యేసుక్రీస్తుల వారేమో శుభమని చెప్పిన వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, బాబా నువ్వు చనిపోయామనుకున్నాను, బాగానే లేసావు అని ఆయన కాళ్ళ మీద పడిపోయి ఏం చేస్తున్నారు, ఆయనకి మ్రొక్కుతున్నారనమాట. ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలియాకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనను. ఇప్పుడు దేవదూత చెప్పింది ముందు, తర్వాత యేసుక్రీస్తుల వారు కూడా ఏం చెప్తున్నారు, శిష్యులకి చెబుతున్నారు, నేను నా శిష్యులకి నేను కనపడతాను. చూడండి, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలపండి. చూసారా, అంటే శిష్యుల్ని దృఢపరచడానికి, శిష్యుల యొక్క అపనమ్మికలో నుంచి నమ్మికలోనికి రావడానికి దూత సాక్ష్యం చెప్పింది స్త్రీలకి. దూత కంటే గనుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా చెప్పారు ఏమని, నేను గలిలయకు వెళ్తాను, శిష్యులందరికీ మాటని చెప్పండి అంటే ఈ వర్తమానం పట్టుకుని స్త్రీలు ఏం చేస్తున్నారు, పురుషుల దగ్గరికి వస్తున్నారు. చూసారా, అంటే పురుషులకి దేవుడు స్త్రీలకి ఎంత చక్కటి ఆధిక్యతను అవకాశాన్ని ఇచ్చాడని అంటే స్త్రీ ద్వారాగానే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు తిరిగి లేచాడనేటువంటి చెప్పడానికి మరి స్త్రీలను వాడుకున్నట్లుగా దేవుడు మనకి కనబడుతుంది. ఇప్పుడు 11వ వచనం చదువు. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో, సమాధి దగ్గర కావలి వారు ఉన్నారు కదా, సైనికులు ఉన్నారు కదా, ఈ కావలి వారు సైనికులు ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి చెబుతున్నారు అన్నమాట. ఏమని చెప్తున్నారంటే చెప్తున్నారనమాట. కాబట్టి వారు పెద్దలతో కూడి కావలివారు పట్టణంలోనికి వచ్చి సంగతులన్నీ ప్రధాన యాజకుల వద్దకు చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని చెప్పండి. ఇప్పుడు వీళ్ళకి సిగ్గు వస్తుంది, వీళ్ళకి అవమానం కలుగుతుంది, ఆయన సిలివేసిన ఆయన తిరిగి లేచాడని అంటే ఆయన ఒక మనిషి ఎలా తిరిగి లేస్తాడో తిరిగి లేవలేడు కదా. అందుకని ఏం చేయాలంటే ఆయన శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఆయన శిష్యులు వచ్చి ఏం చేశారు, ఆయన శవాన్ని ఎత్తుకుని పోయారని కొంతమందికి ద్రవ్యం ఇచ్చి ఈ సంగతిని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండి అని ఆ సైనికులకి కొంతమంది అధికారులు వచ్చి చెబుతున్నారంట. వారికి చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు వచ్చి రాత్రి వేళ ఆయనని ఎత్తుకుని పోయారని చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందరపడకుండా చేయమని కొంతమందిని నిర్ణయించి వారి ద్వారా ఈ వర్తమానాన్ని చెప్పమని, ప్రజలకు చెప్పమని, ఇతరులకు చెప్పమని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడన్నటువంటి విషయం వీరికి తెలియట్లేదు కనుక అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసి ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు కూడా ఎలా ఉందట, ఈ యూదుల్లో వ్యాపించిందంట. అంటే యేసుక్రీస్తుల వారు శిలువ మీద మరణించలేదు, ఆయన తిరిగి లేవలేదు, ఆయన ఇండియాకి వచ్చాడు, ఆయన కాశ్మీర్కి వెళ్ళాడు అండి. ఇలాగ కొన్ని వాదనలు ఉన్నాయి చాలామంది. ఈరోజు కొంతమంది బైబిల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, బైబిల్ని నమ్మలేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు దీని మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏమైనా ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు, ఆయన సమాధి చేయబడలేదు, ఆయన ఏం తిరిగి లేవలేదు, ఆయన ఇండియాకి వచ్చాడు, కాశ్మీర్కి వెళ్ళాడు, అక్కడ కొన్ని దినాలు ఉన్నాడు, తర్వాత హిమాలయాలకి వెళ్ళాడు, అక్కడ చనిపోయారు అని కొన్ని వాదనలు జరుగుతున్నాయి. అప్పుడు కూడా ఏమని వాదన జరిగిందంట, తమకు బోధింపబడిన ప్రకారం చేశారు. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు జరుగుతున్నదట. కానీ వాస్తవం బైబిల్ ఏమేమి చెప్పింది, ఆయన ఎలా జన్మించాడు, ఆయన ఎలా మరణించాడో బైబిల్ చక్కనైనటువంటి వివరణ ఇచ్చింది. కనుక ఈ సందర్భాలు మీరు మనం మనసులో పెట్టుకుంటే చివరిగా కింద సందర్భాన్ని చదువు. 3వ సందర్భాన్ని 11 మంది శిష్యులు యేసు చూడండి, ఇప్పుడు 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. అక్కడ ఆయన ఒక ప్లేస్కి వస్తానని ఆ ప్లేస్కి వెళ్ళారు. చూడండి, మన వాళ్ళు కూడా మీట్ అవుతుంటూ ఉంటారు. ఎవరైనా అంటే వ్యాపారవేత్తలు, కొన్ని సంస్థల వారు కొన్ని స్థలాల్లో కలుస్తూ ఉంటుంటారు. ఏమంటే మన రాజకీయ నాయకులు, పార్టీ నాయకులు ఎక్కడనుకున్నా వారు హైదరాబాద్ వస్తున్నారంటే హైదరాబాద్లో ఏ నగరానికి వస్తున్నారో తెలియజేస్తారు. ఏ నగరానికి వచ్చే ముందు ఆయన ఎక్కడ దిగుతున్నారో, ఆయన ఏ హోటల్లో దిగుతున్నారో, ఆయన ఏ ఫ్లైట్ ఎక్కుతున్నాడో ఒక క్రమమైనటువంటి పద్ధతి ఎలాగైతే ఉంటుందో యేసుక్రీస్తుల వారు కూడా సమాధిలోంచి తిరిగి లేచినటువంటి తర్వాత ఆయన గలిలయలోనికి వెళ్ళాడు. గలిలయలో ప్రాంతం మరలా కొండ ప్రాంతానికి వెళ్ళారు.
అక్కడికి వెళ్ళి శిష్యులందరినీ కలుసుకుంటున్నాడు అనమాట. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి. ఏంటట ఆయన్ని చూసి? ఇదేంటి మా కళ్ళ ముందే కదా నిన్ను చిత్రహింసలు చేశారు, నిన్ను కొట్టారు, మిమ్మల్ని సిలివేశారు, మీరు ఎలా లేశారు నాయన? అయ్యి బాబు నిజంగా మీరు దేవుని కుమారుడని వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేసి మ్రొక్కారట. ఎవరికి? యేసుక్రీస్తుల వారికి మ్రొక్కిరి. కొందరు సందేహించారు. ఆ శిష్యులోని మరలా కొందరు ఏం చేస్తున్నారట? లేదు లేదు మరలా ఏదన్నా దేవదూతగాని వచ్చిందేమో, అంటే వీళ్ళ యొక్క అపోహ, వీళ్ళ యొక్క అనుమానం దేవదూతగాని వచ్చిందేమో అని అనుకుంటున్నారు. ఏమా దేవదూత కాదు ఆయనే అని ఆయన కొన్ని గుర్తులు చెప్తాడనమాట మనకి. అయితే చూద్దాం. ఆయనకు నొక్కిరి కానీ కొందరు సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక మీరు ఏం చేయాలి? మీరు సర్వలోకమునికి వెళ్ళి సమస్త మనుషులను ఏం చేయాలట? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ ఇచ్చు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఫైనల్ డిసిషన్ ఏమని ఇస్తున్నాడని అంటే, నాయన మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయండి. నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులు ఏంటి? ఆయన పరలోక రాజ్యం సమీపించున్నది, మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని ఆయన బోధ చేశారు. ఆ బోధకి లోబడ్డారు. ఆ బోధకి వీళ్ళందరూ భయపడ్డారు. కనుక ఏం జరిగిందని అంటే, ఆయన మరి పరలోకానికి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కనుక, తండ్రి దగ్గరికి వెళ్ళాడు కనుక మీరును కూడా అలాగే తిరిగి లేస్తారు. ఈ లోకము ముగింపుకు రాబోతుంది. ఈ లోకారంభము పుట్టినది మొదలుకొని లోకానికి కూడా దేవుడు ముగింపు ఇచ్చాడు. మరి ఆ ముగింపు అయ్యేలోపు ఆ సమస్త జనులకి దేవుని యొక్క మాటలు తెలియజేయబడాలి. సమస్త జనులు కూడా ఆయన తెలుసుకోవాలి, ఆయనలో రక్షింపబడాలి, ఏ మనిషి నశించిపోకూడదని మరి యేసుక్రీస్తుల వారు శిష్యుల్ని హెచ్చరించినట్లుగా, శిష్యులకి ఆజ్ఞ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇది మత్తయ్య గారు రాసినటువంటి సువార్త. మరి ఆయన ఎంత చక్కగా ఆయన సేవ చేశారో, ఆయన ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతికారో మరి మనకి మత్తయ్య గారు తన సువార్తల్లో తన లేఖల్లో వ్రాశారు. కనుక వ్రాయబడినటువంటి సందర్భాన్ని దేవుడు మరి చాలా త్వరతంగా చాలా వేగంగా దేవుడు మత్తయి సువార్తను పూర్తి చేసుకోవడానికి మరి చాలా సహాయాన్ని అనుగ్రహించారు. మరి ఆయన చిత్తమైతే మరొక సువార్తను లేకపోతే మరొక పుస్తకాన్ని మరొక పత్రికను మనం తెలుసుకుని నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాము. అంతవరకు దేవుడు తన మెండైనటువంటి కృపను దయను మన పట్ల ఈ పరిచర్య పట్ల దేవుడు అనుగ్రహించేలా ప్రార్థన చేసుకుని మరి యొక్క కార్యాన్ని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన ముగించుకుందాం. శుభ ప్రార్థన. పత్రికలో ఒక పుస్తకాన్ని నేను ఇచ్చాను, మీరేమి బలమే ప్రార్థన పడతారు చెప్తాను మీరు చేయాలి పడ చెక్కలు రోటరీగా స్కూల్కి వెళ్తాను. మొబైల్ పది మాటలు చేసి రోటరీకి వచ్చింది వాక్య చదువుకుంటే వాక్య తిండి ఆనించాలి మీకు ఒకళ్ళు చేసి నీకు అంతమంది రోటరీగా తిండి ట్రీగా చదువుతాను అనుకుంటుంది చంపించండి చేయండి ఇంకా వాళ్ళ తను అందరూ భాషని కృష్ణ పర్వతండి. చివరిగా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ బంగారు పవిత్ర పాదములకే స్తోత్రాలు తండ్రి. దేవ, ఈ డిసెంబర్ మాసం 18వ దినములో తండ్రి ఉదయకాలపు అయిన భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు దేవ, మీకు వందనాలు తండ్రి. మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని తండ్రి మరి నేను పూర్తి చేసుకోవడానికి, చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. నేను యొక్క పరిచర్యకు అడ్డుగా ఆటంకంగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ మాకు దూరపరిచిన ఆయన మీ యొక్క సన్నిధి సహాయాన్ని, సన్నిధి సమృద్ధిని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా మరి ఈ యొక్క సమయంలో నీ బిడ్డలనైనా నీ మాటలతోనైనా వారి యొక్క స్వరాలని, వారి యొక్క గాత్రాలను, వారి యొక్క హృదయాలను, వారి మనసులని తెరిచారు ప్రభు. వారి యొక్క హృదయాంతరంగాల్లో తండ్రి నాయన వాక్యం ఉండి ప్రభు వారిని నాయన మీలోనికి ముందుకు నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు
తండ్రి మరి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని ఈ కుటుంబానికి దయచండి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి నాయనమ్మ గారిని, అమ్మగారిని, చెల్లెళ్ళు ఇరువురిని, నా యొక్క సహకారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని తండ్రి మీరు అందించినటువంటి ఈ దిన సహాయాన్ని బట్టి తిరిగి రాత్రి కాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని మీ అందుండి మేము ఆత్మీయులుగా ఫలించుటకు, మీరు వృద్ధి పొందుటకు, అభివృద్ధి పొందుటకు ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన వల్ల మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు. అందరికీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ.